అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. థాయిలాండ్లోని సోంక్లా ఏరియాలో దారుణం జరిగింది. డే కేర్ సెంటర్లో కాల్పుల మోత మోగింది. గన్సుతో సెంటర్లోకి చొరబడ్డారు దుండగులు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో 23 మంది చిన్నారులు మృతి చెందారు. వీరితో పాటు 34 మంది మృతి చెందడం జరిగింది. డే కేర్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. థాయిలాండ్ లో దారుణ ఘటన జరిగిందని చెప్పాలి. అభంశుభం తెలియనటువంటి చిన్నారులను దుండగులు పట్టున పెట్టుకున్నారు. అసలు ఎవరు ఈ కాల్పులు జరిపింది, ఎందుకు జరిపారు, ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇంతటి దారుణానికి ఘాతుకానికి ఒడిగట్టినటువంటి దుండగులు ఎవరు? ముఖ్యంగా ఈ థాయిలాండ్ లో జరిగినటువంటి ఈ ఘటన మొత్తం థాయిలాండ్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇప్పటికే అతని పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని ముఖ్యంగా ఈ ఘటనలో ముఖ్యంగా అంటే కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన మొత్తం అటు థాయిలాండ్ దేశవ్యాప్తంగా అలాగే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున చాలా విషాదకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటనలో ముఖ్యంగా దాదాపు 24 మంది చిన్నారులు ఈ దీంట్లో గాయపడడం కావచ్చు, ఇది చేసుకోవడం కావచ్చు, పెద్ద ఎత్తున ఇదైన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ దాడుల్లో దాదాపు 36 నుంచి 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తి పన్య కామ్రాబ్, ఈయన ముఖ్యంగా ప్రస్తుతం ఆయన మాజీ పోలీస్ అధికారిగా పనిచేశాడు. ఆయన పోలీస్ అధికారంలో ఉన్నప్పుడు మారక ద్రవ్యాలు వాడారు అని చెప్పేసి కూడా ఆయన పైన నిందలు వచ్చినాయి. ఆ నిందలు వచ్చిన సమయంలోనే ఆయనను ముఖ్యంగా దాంట్లో అరెస్ట్ చేశారు, కోర్టుకు తరలించారు. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే గన్ను కావచ్చు, కత్తితో కావచ్చు, ఆ మొత్తం సెంటర్ లోకి చొరబడి చిన్నారుల పైన విచక్షణ రహితంగా మొత్తం కూడా ఈ ఘటనకు పాల్పడ్డు తెలుస్తుంది. ముఖ్యంగా 8 నెలల గర్భిణి కూడా ఒక టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఘటన జరగడం అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చాలా దయనీయకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున విచారణ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అసలు థాయిలాండ్ దేశంలో ఎవరెవరికి అసలు ఈ గన్నుల లైసెన్సులు ఉన్నాయి, సో గన్నుల లైసెన్సులు ఉన్న వాళ్ళకి విచక్షణ అంటే వాళ్ళకి మతిస్థిమితం ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ పైన కూడా ప్రస్తుతం ఒక జీవోను విడుదల చేశారు. మొత్తం చెక్ చేసి మాత్రమే ఈ నిబంధనలు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. సో ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 ఆయన ఒక ఏదైతే కేర్ సెంటర్ ఉందో ఆ కేర్ సెంటర్ కి చొరబడ్డాడు. ఆ సమయంలో చిన్నారులందరూ కూడా మొత్తం నిద్రమత్తులో ఉన్నారు. సో ఈ ఎవరైతే నిందితున్నాడో ఆయన ఒక్కసారిగా దాడి చేయడం, దాని తర్వాత కొంతమంది తప్పించుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయంలో కొంతమంది కనబడకుండా పడుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఆ డే కేర్ సెంటర్ లో దాదాపు 50-60 మంది ఉండాల్సినటువంటి పిల్లలు దాదాపు ఆ రోజు ఈ ఘటన జరిగినప్పుడు 20-30 మంది ఉండటం చాలా సేఫ్ అయిందంటూ కూడా ఇప్పటికే తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు. రైట్, అంటే ఎవరైతే వ్యక్తి కాల్పులు జరిపారో అంటే అతని మీద కేసు నమోదు అవ్వటం, ఈ కోర్టులో అతన్ని సబ్మిట్ చేయటం, వీటన్నిటితో కూడా ఈ దాడి జరిపినట్లుగా భావించాలా, లేకపోతే ముందస్తుగానే అతను ప్లాన్ చేసుకొని ఈ ప్రదేశానికి వచ్చి కాల్పులు జరిపాడా? ముఖ్యంగా ఆయనకి ఏదైతే ఈ మారక ద్రవ్యాలు ఉపయోగించిన కేసులో ఆయనకు ఏదైతే కోర్టులో హాజరుపరిచారు, సో అక్కడ ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత తీవ్ర ఇదానికి గురయ్యాడు, అంటే మనోస్తాపానికి గురయ్యాడు. ఇంకొకటి ఏదైతే ఆ మారక ద్రవ్యాలు యూజ్ చేశాడో సో దానిపైన ఎఫెక్ట్ ఆయనకు మొత్తం మెంటల్ గా ఫిజికల్ గా అన్నిటికీ ఎఫెక్ట్ చూపినాయి. దాని తర్వాత కోర్టు నుంచి డైరెక్ట్ గా ఏదైతే ఈ కేర్ సెంటర్ కి వచ్చాడు, ఈ కేర్ సెంటర్ లోనే వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ కోర్టు నుంచి డైరెక్ట్ గా ఆ కేర్ సెంటర్ కి రావడం, అక్కడ కొడుకు కనబడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందినటువంటి ఆయన మొత్తం ఈ ఘటనకి పాల్పడ్డాడు. నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అక్కడ భార్యను, ఆయన కొడుకుని కూడా ఈ ఘటనలో మొత్తం కూడా వాళ్ళని ఇది చేసినట్టు తెలుస్తా ఉంది. దాని తర్వాత ఆయన కూడా బలోన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఘటన పైన మరి పోలీసులు కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే అందించాల్సిన అవసరం ఉంది. బాధిత అంటే ఎవరైతే ఈ పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, బాధిత కుటుంబాలకు కూడా ప్రస్తుతం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తా ఉన్నారు. తగిన ఆర్థిక సాయం కూడా చేస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటాను డీటెయిల్స్.
ఇక డే కేర్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏదైతే ఒక పోలీస్ విధుల్లో ఉన్నటువంటి అధికారి మాదక ద్రవ్యాలకు వీటన్నిటికీ కూడా బానిస అవటం, ఆ తర్వాత అతని మీద కేసు నమోదు చేయటం, కోర్టులో హాజరుపరచడము, ఇదే తరుణంలో కూడా తన దగ్గర గన్ ఉండటం జరిగింది. తర్వాత డే కేర్ సెంటర్కి తన కొడుకు కోసం వెళ్ళటం, అక్కడ తన కొడుకు లేకపోవటం, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య కొడుకు మీద కూడా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మరొక వైపు డే కేర్ సెంటర్లో కూడా మిగిలిన వాళ్ళందరి మీద కూడా అక్కడ కాల్పులు జరపడం జరిగింది. జనరల్గానైతే రోజువారీ కూడా ఎక్కువగా ఉంటారు. అదే సమయంలో 60 నుంచి 70 మంది ఉంటూ ఉంటారు విద్యార్థులు. కానీ ఇప్పుడు ఈ రోజు కేవలం 30 వరకు ఉండటం, కొంతమంది దాక్కోవటం, ఇవన్నీ పరిస్థితుల వల్ల కూడా కొంతైతే అంటే ప్రమాద స్థాయి తగ్గింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అభంశుభయం తెలియనటువంటి 24 మంది చిన్నారులు, మొత్తం చూస్తే కనుక 34 మంది మృతి చెందినట్లుగా ఇప్పుడు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా దీని గురించి కూడా పూర్తిగా కూడా థాయిలాండ్ పోలీస్ వ్యవస్థ నుంచి కూడా మొత్తం కూడా అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మృతి చెందారు, పూర్తి వివరాలు తెలిస్తే కానీ తెలియని పరిస్థితి. మరొకవైపు లైసెన్స్డ్ గన్స్ ఎక్కడున్నాయి, ఏంటి అని కూడా వీటన్నిటి మీద కూడా ఇక ప్రభుత్వం దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది. జనరల్గా కనుక మనం ఇలాంటివి చూసుకుంటే కనుక మనకి అమెరికా అలాంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి కాల్పులు జరుగుతాయి. కానీ థాయిలాండ్లో చిల్డ్రన్స్ మీద కానీ ఇలా డే కేర్ సెంటర్లో, స్కూల్స్లో ఇటువంటి కాల్పులు జరపటం అనేది మనం అసలు ఎక్కువగా కూడా ఎప్పుడూ వినలేదు ఈ మధ్య కాలంలో అయితే. కానీ థాయిలాండ్లో ఒక్కసారిగా కూడా ఇటువంటి ఘటన అందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే చాలామంది కూడా థాయిలాండ్కి వెకేషన్స్ కానీ వీటన్నిటికి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక థాయిలాండ్లో ఇటువంటి ఘటన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నివ్వెరపోయేలా చేస్తూ ఉంది ఇప్పుడు.ทหารมาแล้วครับ